ఇది కేవలం ఒక భక్తుడి కథ కాదు, కళ్లకు విధికి మధ్య జరిగిన యుద్ధం. ఒక సామాన్యుడు తన కన్నీటితో దేవుడిని కరిగించిన అద్భుత కథ. అద్వైత్ జైపూర్ నగరంలోనే ప్రసిద్ధ శిల్పి. రాయిని ముట్టుకుంటే అది ప్రాణమున్న శిల్పంలా మారుతుంది అని పేరుంది. కాని దేవుడు అతనికి ఒక వింత పరీక్ష పెట్టాడు. తన పనిలో నిమగ్నమై ఉండగా ఒకరోజు అకస్మాత్తుగా తన చూపు మందగించింది. వెంటనే హాస్పిటల్కి వెళ్లి పరీక్షలన్నీ చేపించుకున్నాక డాక్టర్ రిపోర్ట్ చూసి రెటినైటిస్ పిగ్మెంటోసా అనే వ్యాధి ఉంది అని నిర్ధారించి, అద్వైత్, నీ కంటి నరాలు చచ్చుబడిపోతున్నాయి. ఇంకో 30 రోజులు అంతే. ఆ తర్వాత నీ ప్రపంచం శాశ్వతంగా చీకటిమయం అవుతుంది. సూర్యుడి వెలుగుని కూడా నువ్వు చూడలేవు. ఆ మాటలు వినగానే అద్వైత్ కుప్పకూలిపోయాడు. నాకు చావు వస్తే భయపడేవాడిని కాదు డాక్టర్, కాని ఒక శిల్పికి కళ్ళు పోతే అది చావు కంటే నరకం అని రోదించాడు. ఇంటికి వచ్చాక అద్వైత్ నిద్రపోలేదు. తను స్టూడియోలో ఉన్న అసంపూర్ణ విగ్రహాలన్నీ చూశాడు. అప్పుడు అతన్లో ఒక సంకల్పం పుట్టింది. నా కళ్ళు పోయేలోపు ఈ ప్రపంచం ఎప్పుడూ చూడని ఒక అద్భుతమైన రుద్రుని విగ్రహాన్ని చెక్కాలి. నా చివరి చూపు ఆ పరమశివుడి మీదే పడాలి. ఆ తర్వాత చీకటి వచ్చినా నాకు భయం లేదు. అనుకున్నదే తడవుగా వెంటనే పని ప్రారంభించాడు. తన సామాగ్రిని మొత్తం సిద్ధం చేసుకుని అద్వైత్ ఒక భారీ నల్లరాతిని ఎంచుకున్నాడు. పని మొదలుపెట్టాడు. కేవలం శిలని చెక్కడంలా కాకుండా ఒక తపస్సులా మొదలుపెట్టాడు. విగ్రహం రూపుదిద్దుకుంటోంది. కాని అద్వైత్ చూపు మస్కబారడం మొదలైంది. నెమ్మదిగా అతనికి రంగులు కనిపించడం తగ్గుతోంది. అయినా సరే పట్టుదలతో పనిచేస్తున్నాడు. అద్వైత్ ఆ రాతి విగ్రహంతో మాట్లాడటం మొదలుపెట్టాడు. శివ, నువ్వు లయకారుడివి కదా, నా కళ్లల్లో వెలుగును ఎందుకు లయం చేస్తున్నావు? ఒక శిల్పికి కళ్ళు లేకపోతే బ్రతికి ఉండి ఏం లాభం? సమాధానం చెప్పు తండ్రి అని పరమశివుణ్ణి ప్రశ్నిస్తున్నాడు. గదిలో నిశ్శబ్దం. రాయిలో చలనం లేదు. ఆ మౌనం అద్వైతిని మరింత బాధపెట్టింది. 2 వారాలు గడిచాయి. అద్వైత్కి ఇప్పుడు వస్తువులు స్పష్టంగా కనిపించడం లేదు. కేవలం ఆకారాలు మాత్రమే తెలుస్తున్నాయి. ఉలిదెబ్బలు వేళ్లమీద పడుతున్నాయి. చేతులు రక్తసిక్తమవుతున్నాయి. అయినా ఆగలేదు. రక్తం కారుతున్న చేతులతోనే రాయిని తాకుతూ చెక్కుతున్నాడు. నీ మౌనం నా భక్తిని పరీక్షిస్తోందా స్వామి? అయితే చూడు, నా రక్తాన్నే నీకు అభిషేకంగా మారుస్తాను అంటూ మరింత పట్టుదలతో విగ్రహాన్ని చెక్కుతున్నాడు. డాక్టర్ చెప్పిన సమయం దగ్గర పడింది. అద్వైత్ కళ్ళు దాదాపు మూసుకుపోయాయి. కేవలం 5% చూపు మాత్రమే మిగిలి ఉంది. ఓ పక్క బాధపడుతూనే పనిచేస్తున్నాడు. విగ్రహం మొత్తం పూర్తయింది. కాని అత్యంత ముఖ్యమైనవి, క్లిష్టమైనవి అయిన కళ్ళు ఇంకా చెక్కలేదు. శివుడి కళ్ళు చెక్కడమంటే సాధారణ విషయం కాదు. అందులో అగ్ని ఉండాలి. అదే సమయంలో అమృతవర్షం కురిపించే కరుణ ఉండాలి. కంటిచూపు దాదాపుగా పోయింది. ఇప్పుడు ఏమి చెయ్యాలి అనుకుంటున్నాడు. బయట భయంకరమైన గాలివాన. ఉరుములు మెరుపులతో ఆకాశం దద్దరిల్లుతోంది. అద్వైత్ మళ్లీ ఉలి పట్టుకొని విగ్రహం ముందు కూర్చున్నాడు. శివ, నాకు సమయం లేదు. నాకు కళ్ళు కనిపించడం లేదు. నీ రూపాన్ని నేను ఎలా పూర్తి చెయ్యాలి? నన్ను ఇలా ఓడిపోనివ్వకు అని అరుస్తూ పని మొదలుపెట్టాడు. అకస్మాత్తుగా కరెంటు పోయింది. గది మొత్తం చిమ్మచీకటి. అద్వైత్కి గుండె ఆగినంత పనైంది. ఇదేం పరీక్ష? ఉన్న కాస్త వెలుగు కూడా తీసేశావా? నన్ను పూర్తిగా అంధుడిని చేశావా స్వామీ అంటూ అద్వైత్ కోపంతో ఆవేదనతో ఉలిని విసిరికొట్టాడు. చీకటిలో మోకాళ్లపై కూలబడి చిన్నపిల్లాడిలా ఏడుస్తున్నాడు. అద్వైత్ ఏడుస్తుంటే ఒక అద్భుతం జరిగింది. బయట మెరుపు మెరిసింది. ఆ మెరుపు వెలుగులో అద్వైత్కి తన ముందు ఉన్న రాతి విగ్రహం నవ్వుతున్నట్టు కనిపించింది. అది భ్రమ అనుకున్నాడు. కాని అతని మనసులో ఒక స్వరం వినిపించింది. అద్వైత్, కళ్ళు ఉంటేనే చూస్తావా? మనసుతో చూడలేవా? లే, ఉలిపట్టుకో. ఈ రాత్రి నీ చేతులు నా ఆధీనంలో ఉంటాయి. ఆ మాటలు అతనికి 1000 ఏనుగుల బలాన్నిచ్చాయి. చీకటిలోనే ఉలిని వెతికి పట్టుకున్నాడు. కళ్ళు మూసుకున్నాడు. ఎలాగూ కనిపించదు కాబట్టి తన అంతర్నేత్రాన్ని తెరిచాడు. తన చేతి వేళ్లే కళ్ళుగా భావించి ఆ రాతి ముఖాన్ని తాకుతూ చెక్కడం మొదలుపెట్టాడు.
అతని ఉలి శబ్దం, వర్షం శబ్దం కలిసి ఒక సంగీతంలా వినిపిస్తున్నాయి. చివరిగా కనుగుడ్లు చెక్కే సమయం వచ్చింది. అద్వైత్ తన్మయత్వంతో చెక్కుతుండగా పొరుపాటున ఉలి జారి అతని చేతివేలికి గట్టిగా తగిలింది. రక్తం చిమ్మి ఆ రాతి విగ్రహం కళ్లమీద పడింది. అద్వైత్ బాధతో అమ్మో అని కళ్ళు తెరిచాడు. అదే క్షణంలో ఆ గదిలో కోటి సూర్యుల కాంతి ప్రకాశించింది. అద్వైత్కి ఆ కాంతి కనిపిస్తోంది. నాకు కనిపిస్తోందా అని ఆశ్చర్యజ్ఞతో తల పైకెత్తాడు. అక్కడ రాతి విగ్రహం లేదు. సాక్షాత్తు పరమశివుడు చంద్రశేఖరుడై, గంగాధరుడై చిరునవ్వుతో నిల్చుని ఉన్నాడు. అద్వైత్ రక్తం పడిన చోట శివుడి కళ్ళు మెరుస్తున్నాయి. శివయ్యా అంటూ అద్వైత్ ఆయన పాదాల మీద పడ్డాడు. శివుడు తన చేతులతో అద్వైత్ని లేపి అతని కళ్లను తాకాడు. పిచ్చివాడా, ఇన్నాళ్ళు నువ్వు రాతిలో నన్ను చూశావు. కాని ఆ రాతిని చెక్కుతున్న నీ శ్రమలో, నీ కన్నీటిలో నేను ఉన్నాను. నీ రక్తం నా కంటికి కాటుకైంది. కళాకారుడు తన ప్రాణాన్ని పణంగా పెట్టినప్పుడు ఆ కళ దైవంగా మారుతుంది. ఇకపై నీకు చీకటి లేదు. నీ బాహ్యనేత్రాలు మాత్రమే కాదు, నీకు దివ్యదృష్టిని ప్రసాదిస్తున్నాను. ఈ ప్రపంచంలో ఏ అందాన్ని చూసినా అందులో నీకు నేనే కనిపిస్తాను అని ఆశీర్వదించాడు. మరుసటి రోజు ఉదయం వర్షం తగ్గింది. సూర్యుడు వచ్చాడు. అద్వైత్ స్టూడియో తలుపులు తెరిచాడు. అతని కళ్ళు కాంతివంతంగా తేజస్సుతో మెరుస్తున్నాయి. డాక్టర్లు వచ్చి పరీక్షించి ఆశ్చర్యపోయారు. ఇది వైద్యశాస్త్రానికే అంతుచిక్కని అద్భుతం. నీ కంటిచూపు పూర్తిగా తిరిగి వచ్చింది అని చెప్పారు. కాని అద్వైత్కి తెలుసు, అది వైద్యం కాదు, వైద్యనాథుడి ప్రసాదమని. అతను చెక్కిన ఆ రుద్రుని విగ్రహం ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. ఆ విగ్రహం కళ్లలోకి ఎవరు చూసినా వారికి తమ కష్టాలు మరిచిపోయి ఒక తెలియని ప్రశాంతత కలుగుతుంది. ఎందుకంటే ఆ కళ్లను చెక్కింది మనిషి కాదు, సాక్షాత్తు పరమశివుడు. జీవితంలో అంతా చీకటిగా ఉందని భయపడకు. ఆ చీకటిలోనే దేవుడు నీకోసం వెలుగుదీపాన్ని వెలిగిస్తాడు. నమ్మకం ఉంటే అద్భుతాలు జరుగుతాయి. అచ్చంగా అద్వైత్ జీవితంలో జరిగినట్టుగా చెప్పడానికి కథలా ఉన్నా శివయ్య అనుగ్రహం మాత్రం శిఖరం అంచున నిలబెడుతుంది. ఈ కథ మీకు నచ్చింది అని ఆశిస్తూ మరిన్ని కథల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ మరొక కథతో మళ్ళీ కలుద్దాం.